ఈరోజు మన ఎంట్రీకి రీజన్ మనకు మార్కెట్ ఓపెన్ అవ్వగానే బయర్స్ అనేవాళ్ళు కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఆర్డర్స్. కింద డెల్టా చూడండి, మ్యాక్స్ డెల్టా చూడండి, కంప్లీట్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది లేదు. సో మన ఎంట్రీ అనేది మనం ఫస్ట్ గ్యాప్ క్రియేట్ అయిన దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. చూడండి, మనకు ఎంట్రీ వచ్చేసి 357, 340. స్టాప్ లాస్ వచ్చేసి మనకు డేలో అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాం మనం. చూడండి, ప్రైస్ అనేది ఇప్పుడు 57,470 దగ్గర ఉంది. చూద్దాం ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది. మన అండ్ ఆప్షన్స్లో కూడా చూద్దాం. ఆప్షన్స్లో కూడా ఆల్రెడీ నేను ఎంట్రీ అనేది పెట్టేశాను 851. ఇది 57,700. ఒక్క నిమిషం. 56,700 సి. చూడండి, 56,700 సి అనేది మార్క్ చేస్తున్నాం. మన ఎంట్రీ వచ్చేసి 851 అండ్ 5 minutes క్యాండిల్ కూడా కంప్లీట్ అయింది. మనం ఎంట్రీ అనేది కన్ఫర్మ్ చేసుకొని మన ఎంట్రీ అనేది ఇది పెట్టేసుకుందాము. అండ్ ఇక్కడ చూడండి, మన ఫ్యూచర్లో మన ఎంట్రీ దగ్గరికి రాగానే మనం ఎంట్రీ అనేది ట్రిగర్ చేస్తాం మనము. చూద్దాం ప్రైస్ అనేది ఎట్లా రియాక్ట్ అవుతుందని. చూడండి, మన ఎంట్రీ దగ్గరికి అనేది మెల్లగా రావడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత మనం ప్రైస్ అనేది ట్రిగర్ చేస్తాం. మన ఎంట్రీ అనేది 57,400కి అనేది ట్రయల్ చేసాము. చూడండి, గ్యాప్ క్రియేట్ అయిన తర్వాత హైయెస్ట్ నెంబర్ దగ్గర మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. ప్రైస్ అనేది ఇప్పుడు 57,520 దగ్గర ఉంది. మనం 57,400 వచ్చిన తర్వాత మన ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం మనం. చూద్దాం ప్రైస్ అనేది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. ఈరోజు కొంచెం స్టాప్ లాస్ అనేది కొంచెం పెద్దగా ఉంది. మార్కెట్ అనేది క్యాండిల్ స్టార్ట్ అవ్వగానే చాలా పెద్ద మూమెంట్ అనేది ఇచ్చేసింది మనకు. సో స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా వచ్చేసింది మనకు. ఫస్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే మాత్రం కొంచెం స్టాప్ లాస్ అనేది పెద్దగానే ఉంటుంది. చూద్దాం ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. మన ఎంట్రీ అనేది డెఫినెట్లీ మన ఎంట్రీ దగ్గరికి వచ్చిన తర్వాతనే మనం ఎగ్జిక్యూట్ అనేది చేయాలి. రూల్స్ అనేవి 100% ఫాలో అవ్వాలి మనం. ఇఫ్ ఎంట్రీ రాకపోతే మనం ఈరోజు ఎంట్రీ తీసుకోవడం అనేది ఆపేస్తాం. మన ప్రైస్ అనేది మన ఎంట్రీ దగ్గరికి రాకపోతే. చూద్దాం, వెయిట్ చేద్దాం ఎప్పుడు వస్తుందని. ఫస్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి, మనకు ఎంట్రీ కన్ఫర్మేషన్ అనేది 9:15లో ఇచ్చింది. బట్ రీట్రేస్ ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి 9:45 క్యాండిల్లో మనకు రీట్రేస్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా కొంచెం లేట్ అయ్యేసరికి మనకు రీట్రేస్ ఎంట్రీ అనేది మనం ఎంట్రీ దగ్గరకు వచ్చిన తర్వాత రిజెక్ట్ అయిన తర్వాత మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం మనం. చూడండి, ఇప్పుడు మన ఎంట్రీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం ఆప్షన్స్లో మన ఎంట్రీ ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకుందాం. అబ్జర్వ్ చేయండి, మనకు ఆప్షన్స్లో కూడా మన దగ్గరకు ఎంట్రీ దగ్గరకు అనేది రావడం జరుగుతుంది. 851 అనేది మన ఎంట్రీ. చూడండి, ఇప్పుడు ఫ్యూచర్స్లో చూద్దాం. చూడండి, ఆల్రెడీ ఫ్యూచర్స్లో మన ఎంట్రీ దగ్గరికి వచ్చేసి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో మనం ఆప్షన్స్లో అనేది మన ఎంట్రీ దగ్గరికి రాగానే మనం ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. చూడండి, 9:50 క్యాండిల్లో రివర్సల్ అనేది జరుగుతుంది. చూడండి, 9:45లో మనకు మన ఎంట్రీ దగ్గరికి అనేది రావడం జరిగింది. చూడండి, 9:50 క్యాండిల్లో మనకు రివర్సల్ అనేది జరుగుతుంది. సో మన ఎంట్రీ దగ్గరికి రాగానే మనం ఆప్షన్స్లో కూడా ఎంట్రీ అనేది తీసుకోవాలి. చూద్దాం ఎక్కడి నుంచి ప్రైస్ అనేది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. ఒకవేళ అది ఇంకొంచెం కిందికి వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. మళ్ళీ కిందికి వచ్చేసి రిజెక్ట్ అనేది అవ్వాలి. చూద్దాం మనం ప్రైస్ అనేది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. చూడండి, కంపల్సరీ ఇంకొంచెం కిందికి వచ్చేసి అది రిజెక్ట్ అనేది అవ్వాలి. చూడండి, అబ్జర్వ్ చేయండి, మనకు 9:15 క్యాండిల్లో కన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. బట్ రివర్సల్ ఎంట్రీలో మాత్రము మనకు చూడండి 9:50 వరకు మనం వెయిట్ చేసినాం. 9:50లో మనకు రివర్సల్ ఎంట్రీ అనేది వస్తుంది. ఇలా మనకు కొంచెం టైం పట్టిందంటే అప్పుడు మనము మళ్ళీ మన ఎంట్రీ దగ్గరకు వచ్చిన తర్వాత రిజెక్ట్ అయిన తర్వాత మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. చూడండి, అది మళ్ళీ మనకు 57,400 క్రాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం.
ఎందుకంటే కొంచెం టైం ఆల్రెడీ పట్టింది కదా, ఆల్రెడీ మనకు ఒక 45 మినిట్స్ అనేది పట్టింది. సో చూద్దాం ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. ప్రైస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మన రేంజ్ బౌండ్లో ఉంది. మన ఆప్షన్స్లో మన ఎంట్రీ ఎక్కడుందో చూద్దాం. చూడండి ఆప్షన్స్లో కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మన ఎంట్రీ దగ్గర అనేది ఉంది. ఈరోజు కొంచెం ఫస్ట్ క్యాండిల్లో మూమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు స్టాప్ లాస్ అనేది కొంచెం పెద్ద ఉంది. చూడండి ఎగ్జాక్ట్లీ మన ఎంట్రీ నుంచి రివర్స్ అనేది అవుతుంది. చూద్దాం ఇటు నుంచి ప్రైస్ అనేది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. మనం అనేది అది వన్స్ రిజెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఎంట్రీ అనేది తీసుకుందాం. ఓకే చూడండి మనకు ఇక్కడ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేయొచ్చు. చూడండి మన ఎంట్రీ రేంజ్కి రాగానే నంబర్స్ చూడండి ఆటోమేటిక్ బయర్స్ అనేవాళ్ళు ఎగ్జిక్యూట్ అవుతున్నారు. ఇక్కడ మనకు 950 క్యాండిల్లో మనకు 950 క్యాండిల్ క్లోజింగ్ టైంలో బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు. చూడండి ఇలా ఈజీగా మనకు క్లియర్గా మనకు అనేది అర్థమవుతుంది. సో ఇది అనేది మనకు క్లియర్గా ఎంట్రీ అనేది సిగ్నల్ ఇది. చూడండి ఆల్రెడీ ఆప్షన్స్లో చూడండి మూమెంట్ కూడా ఇచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. చూడండి చూసినామా 851 నుంచి వెళ్ళి 888 వరకు పోయింది. ఆల్రెడీ ఈ మూమెంట్ అనేది ఆటోమేటిక్గా మనము ఈ నెంబర్ రాగానే ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. చూడండి రైట్ సైడ్ మనకు ఈ నెంబర్ ఉందా 950 క్యాండిల్లో 362 అనేది. అక్కడ మన ఎంట్రీ రేంజ్ బౌండ్కి రాగానే బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యిండ్రు. సో ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అనేది ఎంట్రీ అనేది ఇచ్చేసింది మనకు. చూడండి ఇది అనేది ఎందుకు జరిగిందంటే ఆటోమేటిక్ మనకు టైం అనేది పట్టింది. మనకు 915 క్యాండిల్లో ఎంట్రీ అనేది ఇచ్చింది, మళ్ళీ రివర్సల్లో రావడానికి టైం అనేది పట్టింది. కాబట్టి మనం ఈ ఆర్డర్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఈ ఆర్డర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాతే మనం ఎంట్రీ అనేది అవ్వాలి. చూడండి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనకు 2 to 3 సెకండ్స్ అనేది ఆటోమేటిక్ టైం మనకు టైం అనేది ఉంటుంది. ఆ టైంలో మనము ఎంట్రీ అనేది అవ్వాలి, ఫ్యూచర్స్లో అయినా ఆప్షన్స్లో అయినా. చూడండి ఆప్షన్స్లో మనకు మూమెంట్ అనేది ఎట్లా వచ్చిందో చూద్దాం. చూడండి ఆల్మోస్ట్ మనకు మూమెంట్ అనేది ఎట్లా వచ్చింది. చూడండి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అనేది మూమెంట్ వచ్చింది. ఓకే చూద్దాం ప్రైస్ అనేది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. ఇదే నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్పుడే ఇచ్చేసినాను, కావాలంటే మీకు అది కూడా చూపిస్తాను. చూడండి అబ్జర్వ్ చేయండి మనకు ఫస్ట్ క్యాండిల్లో మనకు ఎంట్రీ అనేది ఇచ్చేసింది అండ్ ఎంట్రీ అనేది కన్ఫర్మ్ చేసింది. అండ్ మనకు 950 క్యాండిల్లో ఎంట్రీ అనేది ఇచ్చేసింది అండ్ రివర్సల్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి అండ్ ఇంకోటి ఆప్షన్స్లో కూడా చూద్దాం. చూడండి ఆప్షన్స్లో కూడా మన ఎంట్రీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకు 100 పాయింట్స్ అనేది ఇచ్చేసింది. అండ్ ఈరోజు ఈ వీడియో అనేది కంప్లీట్గా యూట్యూబ్లో కంప్లీట్ వీడియో అనేది చూడండి. లాస్ట్లో మీకు ఎందుకు రివర్స్ పోయింది అనేది క్లియర్ హింట్ అనేది మీకు ఒకటి నేర్చుకోవచ్చు. ఈరోజు క్లియర్ హింట్ అనేది ఇచ్చేసింది. మళ్ళీ ఈ మార్కెట్ అనేది ఇట్లాంటి ఇంత క్లియర్ హింట్స్ అనేవి ఇవ్వవు. సో వీడియో అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోండి అండ్ యూట్యూబ్లో కంప్లీట్ వీడియో అనేది చూడండి. నేను ఇక్కడికి ఇది కట్ చేసి నేను రీల్ అనేది అప్లోడ్ చేస్తాను. చూడండి ఆల్రెడీ ఆప్షన్స్లో మనకు ఆల్మోస్ట్ 150 పాయింట్స్ 160 పాయింట్స్ అనేది ఇచ్చేసింది. చూడండి కంప్లీట్గా 851 to 1011 పాయింట్స్ అనేది మనకి ఇచ్చేసింది. ఓకే చూడండి మనకు ఆల్మోస్ట్ 150 అయింది, 200 పాయింట్స్ దగ్గరలో వచ్చేసింది. చూడండి సో మీకు ఎన్ని పాయింట్స్ మీ పొజిషన్ చూసుకొని స్క్వేర్ ఆఫ్ అనేది చేసుకోవాల్సిందే. చూడండి పాయింట్స్ చూడండి ఎగ్జాక్ట్ మన ఎంట్రీ నుంచి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అనేది ఆప్షన్స్లోనే 200 పాయింట్స్ అనేది ఇచ్చేసింది. ఇప్పుడు చూద్దాం ఫ్యూచర్లో ఎన్ని పాయింట్స్ అనేది ఇచ్చింది. చూడండి ఆల్మోస్ట్ మనకు 400 to 600 అబోవ్ అంటే ఆల్మోస్ట్ 250 పాయింట్స్ అనేది ఇచ్చేసింది. నేను నా పొజిషన్ అనేది హై క్రాస్ అయిన తర్వాత స్క్వేర్ ఆఫ్ అనేది చేసుకుంటాను. చూడండి నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో ఇది అనేది ఇచ్చేసాను, పోస్ట్ చేసేసాను అప్పుడే. అండ్ ఒక హింట్ కూడా ఇచ్చేసాను, ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ అనేది అప్లోడ్ చేశాను. మీరు కంటిన్యూగా స్టోరీ అనేది కూడా చూడండి, మీకు ఒక హింట్ అనేది వస్తుంది. అండ్ టెలిగ్రామ్లో అయితే ముందే ఇచ్చేసాను ఆప్షన్స్తో సహా. సో వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అనేది అవుతుంది. ఈరోజు క్లియర్ బెనిఫిటే ఉంది. చూడండి కంప్లీట్గా 200 పాయింట్స్ అనేది మూమెంట్ అనేది ఇచ్చేసింది. చూద్దాం మార్కెట్ మనకి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది.
చూడండి.